భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం రైతులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. వర్షానికి తడిసిన ప్రతి ఒక్క వడ్ల గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని ఆయన స్పష్టం చేశారు. వలిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ ఆవరణలో తడిసిన వడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కంటతడి పెట్టిన రైతులను ఓదార్చి మాట్లాడారు. జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే రైతులు ధాన్యాన్ని పల్లపు ప్రదేశాల్లో మాత్రమే ఆరబెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ రామన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా భీమానాయక్, రైతులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గం వలిగొండ మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో ఇక్కడ ఒడ్లు రాసులు పోసుకున్న రైతుల ఒడ్లు ఏవైతే ఉన్నాయో, రాత్రి అకాల వర్షం ఏదైతే 12 సెంటీమీటర్ల వాన ఎప్పుడు కూడా చూడలే ఇక్కడ వలిగొండలో. 1-2 గంటలలో ఉదయం 12 సెంటీమీటర్ల వాన పడితే మరి ఇక్కడ దాదాపు 70-80 రాసులు పోసుకున్న రైతులు ఎక్కడికక్కడ ఈ బురద మొత్తం ముంచేసిన పరిస్థితి. కుప్పలన్నీ ఈ ఎక్కువ బురద వంపలో ఉండే ప్రాంతం, లోతట్టు ప్రాంతంలో ఉండే ఒడ్ల కుప్పలన్నీ ఒక్కపోయినాయి. పక్కకే భీమలింగం కాలువ ఉంటుంది, ఆ కాలువల మొత్తం పడ్డాయి. సో రైతులు చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నది. సరే, ఇది పక్కకు నాగారం అట్లే ఉంది, గోకారం అట్లే ఉంది, అరూరు అదే పరిస్థితి ఉంది, పోచంపల్లిది కూడా ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. సరే, ఇది ఏదున్నా మరి ఈ యొక్క అకాల వర్షాలకు మరి అప్పటిదప్పుడు వచ్చిన పరిస్థితి. మనము ఇది సివిల్ సప్లై మినిస్ట్రీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాడికి వెళ్ళి మొన్ననే కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టుకున్నాం. అంటే దీని మీద ఎప్పటిదప్పుడు అంటే ఏ విధంగా కార్యాచరణ ఉండాలి, అధికారులు కానీ రైతులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి. అంటే ఏటవాలు ప్రాంతంలో, మిర్ర ప్రాంతంలో ఒడ్లు పోసుకోవాలి. కిందికి పోస్తే ఇట్లా వానలు పడ్డప్పుడు ఆ కుప్పలన్నీ మునుగుతాయి, లేకపోతే కుప్పలు కొట్టుకపోతాయి. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. పైకి పోసుకోవాలి, కొంత జాగ్రత్త పడాలి. తాటిపత్రులు కూడా ప్రభుత్వం నుంచి సరిపోని తాటిపత్రులు ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకా షార్టేజ్ ఉంటే ఇస్తామని మొన్న కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉత్తమ్ సార్ వచ్చినప్పుడు రివ్యూలో కూడా చెప్పారు. సో కింద తాటిపత్రులు ఉండాలి, పైన తాటిపత్రులు ఉండాలి. దాని మీద బరువులు పెట్టుకోవాలి. ఈ గాలి వానలు వచ్చినా, వానలు వచ్చినా ఒడ్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతుల మీద కూడా ఉన్నది. సరే, ఇట్లాంటి విపత్కర పరిస్థితులు 12 సెంటీమీటర్లు పడుతుందని కలలో కూడా అనుకో. సరే, ఇట్లాంటి నష్టాన్ని మరి దీని మీద అంచనా వేయడానికి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పినాం. కలెక్టర్ గారు మాట్లాడినారు, ఆర్డీఓ గారు వచ్చిండ్రు, మరి ఎంఆర్ఓ గారు కూడా వచ్చిండ్రు. దీని మీద ఏ విధంగా నష్టం ఉంది, ఆ నష్టాన్ని మొత్తం అంచనా వేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా చెప్పినాం. ఆ అంచనా వేస్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే, తడిసిన వడ్లన్నీ కూడా మొత్తం ప్రతి గింజ కొనుగోలు చేస్తాము. అందులో ఏమాత్రం సందేహం లేదు. వడ్ల కొనుగోలు ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ముందు రైతులు జాగ్రత్త పడండి. మరి ఈ మీకు సంబంధించిన తాటిపత్రులు కానీ ఈరోజు మండలంలో 40 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ అంటారు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనరే కదా. సో 40 ఉన్నాయి, అంటే సరిపోను ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ సెంటర్స్ కి. ఇంకా అవసరం ఉంటే ఇస్తాం అని కూడా మొన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగింది భువనగిరి కలెక్టర్ ఆఫీస్ లో మంత్రి గారు వచ్చినప్పుడు. అట్లే తాటిపత్రులు కూడా అవసరం ఉంటే ఇస్తాము. ఇక్కడ ఎవరున్నారు మార్కెట్ ఏది ఏపీనా సూపర్, మీరు అన్ని అంచనా వేయండి. ఏది అవసరం ఉంటే అది ఇచ్చే కార్యక్రమం చేద్దాం. అట్లనే డ్రైయర్ కూడా ఇక్కడ పెద్ద డ్రైయర్ పెట్టిరు. ఏదన్నా తడిసిన ఒడ్లు ఉంటే 25% కంటే ఎక్కువ మాయిశ్చర్ ఉంటే దాన్ని ఇమీడియట్ గా 17% తీసుకొచ్చే పరిస్థితి ఆటోమేటిక్ డ్రైయర్ లో ఉంటుంది. అంటే మనం మెకనైజ్ కూడా చేస్తున్నాం. అంటే ఒక సాంకేతికను ఉనికిపుచ్చుకొని రైతులకు మేలు చేసే కార్యక్రమం అంటే 4 ఏళ్ల కింద ఇట్లా క్లీనర్లు, డ్రైయర్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు సంవత్సరం దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. ఎనీవే, సో మీకు జరిగిన నష్టానికైతే ఇక బాధపడుతున్నాం. మీకు మేలు చేసే కార్యక్రమం వడ్లు కొనుగోలు, తడిసిన ధాన్యం తప్పకుండా ప్రభుత్వం ఉంటుంది. నష్టపరిహారం కూడా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం నుంచి చేస్తాం.